ఇక్కడ చూడండి, ఇది ఉట్లపరస అన్నమాట. అక్కడ ఎక్కుతున్న వాళ్ళకంటే ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ చాలా ఆతృతగా ఉన్నారు. చూసే మనకి ఈజీగానే ఉంటుంది కానీ అక్కడ ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుందో. చాలా కష్టపడి ఎక్కారు. ఎక్కడం జారడం మళ్ళీ ఎక్కడం జారడం ఇదే సరిపోయింది కొంతసేపు. మళ్ళీ ఎలాగో అలా కష్టపడి ఎక్కేశారు. ఎవరు గెలిచారు అని అడగకండి, ఎవరు గెలిచారో నాకు కూడా తెలీదు. ఇంక ఇవన్నీ చూసుకొని దేవుడి దర్శనానికి వెళ్దాం అనుకుంటే గుడి నుండి క్యూ ఎక్కడికో ఉంది. ఇంకా చేసేదేం లేదని ఇంకా క్యూ లైన్లో నిలబడ్డాము. అవును, మీలో ఎంతమందికి సూగూరులో జరిగే సెలబ్రేషన్స్ అంటే ఇష్టం? అండ్ హిందూపూర్లో జరిగే ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో మీ ఫేవరెట్ ఏదో చెప్పండి. అక్కడ చూస్తున్నారు కదా, కొంచెం హైట్ వరకు వాళ్ళు ఎక్కిన తర్వాత అక్కడ నుండి తాడిస్తారు వాళ్ళకి. అది పట్టుకొని ఇంకా అక్కడ నుండి పైకి ఎక్కుతారు వాళ్ళు. క్యూ లైన్ ముందు జరిగేలోపు పోటీలు కూడా అవి లాస్ట్కి వచ్చేసాయి. ఇంకా వాళ్ళు అక్కడ పైకి ఎక్కిన తర్వాత వాళ్ళకి ఏదో టెంకాయ ఇస్తారంట. అక్కడ పైన ఒక అంకుల్ ఉన్నారు చూసారా, ఆ అంకుల్ అయితే డ్రోన్ లేకుండానే డ్రోన్ షాట్ వీడియోలు హాయిగా తీసుకుంటున్నారు పైన నుండి. అప్పుడే మేము ఇది ఫైనల్ వరకు చూసాం కానీ కుస్తీ పోటీలు మాత్రం చూడలేకపోయినాము. మేము వెళ్ళినప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. మన సూగూరులో ప్రతి ఇయర్ ఇంతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు శ్రీరామనవమి. చెప్పాలంటే ఈ ఇయరే మేము ఎండింగ్ వరకు ఉండి చూసింది, నైట్ వరకు. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి శ్రీరామనవమి సండే కాకుండా వీక్ డేస్లో వచ్చుంటే బాగుండేది. ఒక హాలిడే మిస్ అయిపోయింది. ఉగాది కూడా అంతే, సండే వచ్చింది, లీవ్ మిస్ అయిపోయింది. ఈ కార్యక్రమాలన్నీ అయ్యేలోపు మా క్యూ లైన్ కూడా ముందుకు